అంతర్జాతీయ చమురు మార్కెట్లో పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయా? భారత్కు అమెరికా ఒక బంపర్ ఆఫర్ ఇచ్చిందా? అవునని అంటున్నాయి అంతర్జాతీయ మీడియా కథనాలు. రష్యా నుంచి ముడి చమురు దిగుమతులను తగ్గించుకొని ఆ స్థానంలో వెనుజులా నుంచి చమురు కొనుగోలు చేయాలని అమెరికా భారత్ను కోరింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయాలు ఇప్పుడు భారత్ ఇంధన వ్యూహాన్ని మార్చేలా కనిపిస్తున్నాయి. వెనుజులా ఇప్పుడు అమెరికా పరోక్ష నియంత్రణలో ఉంది. ఈ ఏడాది జనవరి 3న వెనుజులా అధ్యక్షుడు మదురో అరెస్టు తర్వాత అక్కడి వ్యవహారాలను అమెరికా తన చేతుల్లోకి తీసుకుంది. ముఖ్యంగా ఆ దేశ ప్రభుత్వ రంగ చమురు సంస్థ PDVSA అక్కడి చమురు నిల్వలపై అమెరికా పట్టుబిగించింది. ఇప్పుడు ఆ చమురును భారత్కు విక్రయించడం ద్వారా అటు రష్యా ఆదాయానికి గండి కొట్టాలని, ఇటు భారత్తో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది. ఉక్రెయిన్లో యుద్ధం మొదలైనప్పటి నుంచి రష్యా నుంచి భారత్ భారీగా డిస్కౌంట్ ధరకు చమురు కొనుగోలు చేస్తోంది. అయితే రష్యా నుంచి చమురు కొనే దేశాలపై ట్రంప్ గతేడాది అదనపు సుంకాలను విధించారు. దీంతో రష్యా చమురు భారత్కు కొంత భారంగా మారింది. ఈ క్రమంలో భారత్ రష్యా నుంచి దిగుమతులను రోజుకు 1 మిలియన్ బ్యారెళ్ల కంటే తక్కువకు తగ్గించేందుకు సిద్ధమవుతోంది. జనవరిలో సగటున 1.2 మిలియన్ బ్యారెళ్లుగా ఉన్న ఈ దిగుమతులు రాబోయే రోజుల్లో మరింత తగ్గే అవకాశాలున్నాయి. అమెరికా ఆఫర్ బాగానే ఉన్నా భారత్ ముందు కొన్ని సాంకేతిక ప్రశ్నలు ఉన్నాయి. వెనుజులా చమురును డైరెక్ట్గా ప్రభుత్వ సంస్థలు సరఫరా చేస్తాయా, ప్రైవేట్ ట్రేడింగ్ కంపెనీల ద్వారా భారత్ కొనాలా అన్నది తేలాల్సి ఉంది. రష్యా నుంచి దిగుమతులు తగ్గుతున్న మాట వాస్తవమేనని దృష్టి పెడుతున్నామని ఇప్పటికే కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పష్టం చేశారు. అయితే వెనుజులా విషయంలో మాత్రం ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఒకవైపు రష్యా వంటి మిత్రదేశంలో సంబంధాలు, మరోవైపు అమెరికా విధిస్తున్న సుంకాలు, కొత్త ఆఫర్లు, ఈ రెండింటి మధ్య భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. చౌకగా చమురు లభిస్తే అది భారత ఆర్థిక వ్యవస్థకు ఊతాన్నిస్తుంది. మరి ట్రంప్ ఇచ్చిన ఈ ఆఫర్ను భారత్ ఎలా వాడుకుంటుందో చూడాలి.